గురించి ప్రత్యేకించి స్త్రీలకు జరుగుతుంది అనేక సందర్భాలలో చర్చించుకునేవాళ్ళం. వాస్తవంగా రచక రచనల ఆవిష్కరణ సభలో పాల్గొంటా అనుకున్నా కానీ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటాను ఎన్నడూ కూడా అనుకోలేదు. ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ కలిసినా కూడా సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి, సమానత్వం గురించి అట్లా మాట్లాడేవారు. ప్రత్యేకంటే తెలంగాణ ఉద్యమంలో చాలా సందర్భాల్లో చాలా ఏళ్ళు అక్కతోనే కలిసి అనేక సభలు సమావేశాలు నిర్వహించి పాల్గొన్నటువంటి సందర్భమే కళ్ళ ముందు కనబడుతుంది. చివరికి ఈరోజు ప్రాణం వదిలినప్పటికీ కూడా మన మధ్య లేనప్పటికీ కూడా అక్క రచనలు కానీ అక్క చేసినటువంటి సేవలు మనం మరవలేమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చివరికి వారి దేహాన్ని కూడా కేఎంసీకి మరి అప్పగించడం నిజంగా చాలా గొప్ప విషయం. మరి ఈ సందర్భంగా మరి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.